నమస్తే జేఎంజే వార్తలకు స్వాగతం. నేను షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు చేసిన దామచల్ల జనార్దన్. అట్టహాసంగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. జనసేన కార్యకర్తల అభిమానుల బైక్ ర్యాలీ. నామినేషన్ దాఖలు చేసిన షేక్ రియాజ్. ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ తమ నివాసం నుండి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి ఒల్లూరమ్మగుడిలో పూజలు నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. దామచల్ల సత్య ఆధ్వర్యంలో దామచల్ల అభిమానులు ర్యాలీ నిర్వహించారు. చాలా ఉన్నాయి లేదా సంతకాలు పరిగెత్తున్నా
వాళ్ళ కార్లు వస్తుంది వాళ్ళ కార్లోకి రావా బండి డాక్టర్ గారు ఏడే ఉన్నారు. సత్య వెళ్ళిపోయాడు. ముందు లేడు. అమ్మ వెళ్ళిపోయింది. బండిలోనే ఉంది. మీరు సైన్ చేసే నలుగురే రండి సార్. క్యాండిడేట్ ఎవరు సంతకం నలుగురు బలపరచుకోవాలి. ఎవరో రండి. సత్యగారు మీరా? అప్పాజీతో చెప్పు. ప్రశాంతి వస్తుంది వాళ్ళిద్దరు నేను నువ్వు ఉంటున్నా నగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి భారీ ర్యాలీగా వైసీపీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులరెడ్డి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని పలు వీరుల్లో వైసీపీ జెండాలు ఎటు చూసినా దర్శనమిచ్చాయి.
జనసేన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ రియాజ్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి ప్రతీజీ సిద్ధారాఘవరావు గారి నివాసంలో కలిసి ఆశీర్వాదం అందజేశారు. తప్పకుండా ఫ్రెండ్స్ రిలేషన్స్ వెల్ విషర్స్ అందరూ చెప్పి సైకిల్ అందరూ जय आत्मज्ञान भारत, जय सिद्धा, जय सिद्धा। అది ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నేనైతే విధంగా పెట్టుకుంటాను. అదనేది నా ఆలోచన, నా మనసులో ఉంది. అది ఏ విధంగా లేదంటే మీరంతా ధ్యానంతో చేస్తున్నారు, నేను అది మనసుతో ఆలోచించి అది ఇచ్చేస్తున్నాను. పాపం అంటే నేను వస్తానని చెప్పి 25-26 డివిజన్లో రంగారాయుడు చెరువు వద్ద పశుపతేశ్వర ఆలయంలో ఒంగోలు టీడీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలలో విజయం సాధించాలని వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు.
కాబట్టి ఎమ్మెల్యే గారు చాలా బాధగా ఉండేది. ఇంతమంది నా కోసం గెలిపించాలని ఆ మహాత్ముడు సమస్యల్లో అర్థం చేసుకొని మనం వారిని ధైర్య జయ అభయ ఆరోగ్య ఐశ్వర్య రాజద్వారి రాజముఖి సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మహాగణాధిపతయే నమః ప్రసిద్ధినాయ స్వామినే నమః నమస్కారం సమర్పయామి. వెనకనమ్మా మీరు వచ్చేయండి అమ్మ, పక్కకి రండి. మీరు ఎందుకంటే పక్కకి శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం పూర్వోత్తరే విశేషణ విశిష్టాయ శుభతిథో శ్రీమాన్ వర్తమానామధైర్యవత్యాః సహ కుటుంబాన క్షేమస్థైర్యధైర్యజయాభయార్థం భువనేశ్వరీ సమేత శుభీశ్వర స్వామి లింగాయ నమః లింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మాయ నమః ఏతత్సోమస్య సూర్యస్య కాయ పరమాత్మనే ఆదివానరకాధ్వర దివ్యజ్యోతిర్నమోస్తుతే. సకల షోడశోపచార పూజా సమర్పయామి. సర్వం నైవైనం ప్రణయతే తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధారాఘవరావు నగరంలో భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని పలు వీధులలో కార్యకర్తలతో పసుపుమయంగా మారాయి. ఈ కార్యక్రమంలో దామచల జనార్దన్, సిద్ధా లక్ష్మీపార్వతి, సిద్ధా సుధీర్, దేవి శివరాం, బాల వీరాంజనేయ స్వామి మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, సిద్ధా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్కి నేను ఈరోజు నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి, వారు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ర్యాలీలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వేలాది మంది ర్యాలీలో కూడా పార్టిసిపేట్ జరిగింది. అనేక మంది మహిళలు అయితే చాలా ప్రతి ఒక్కరు కూడా మేము రెస్పాన్స్ చాలా బాగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. డెఫినెట్గా మేము మంచి మెజార్టీతో గెలుస్తాం. ఒంగోలు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బొద్దులూరు ఆంజనేయులు భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ తోగంటి, పివి కృష్ణారెడ్డి, యోగయ్య యాదవ్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేసి దాదాపు 1000 మందికి పైగా ఎండలో కూడా పట్టించుకోకుండా పాదయాత్రగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మీడియా మిత్రులకు, అదేవిధంగా మేము యాత్రగా ఇక్కడికి వచ్చినందుకు మాకు ఈ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అందరికి కూడా ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు విజయాన్ని కాంక్షిస్తూ సిద్ధా రాఘవయ్య గారి కోడలు సిద్ధా శృతి నగరంలో పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. అన్న ఇది మోరు పక్కన లైన్లో తిరుగుతున్నాం.
ఫోటోది ఓకే ఓకే వచ్చి అందరూ తప్పకుండా పోస్ట్ ఆఫీస్ రెండు సైకిల్ గుర్తుకేయండి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి తెలిసిన వాళ్ళందరికీ బాధ్యత మీదే మొత్తాన్ని చెప్పి అటుపద అందరూ సైకిల్ మేడం గారు అమ్మ పక్కనే మా తల్లి మేడం చూడండి అమ్మా చూడండి టైం అంతా ఇదే సరిపోతుంది దైవభక్తి కన్నా దేశభక్తి మిన్నా అని, గుడి కన్నా బడి పవిత్రం అని నవ్విన మేధావులు, ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్తలు మార్పు కోసం, మంచి రేపటి కోసం చూసే ప్రతి ఒక్కరూ తన మద్దతుగా తన వెంట నడుస్తారని ఆశిస్తున్నారని జెడ్పీ చైర్మన్ ఈదరెడ్డి బాబు తెలియజేశారు. నన్ను ఏం చేయమంటారు? ఓట్ అగైనెస్ట్ నోట్ అనే నినాదంతో ఈ అవినీతి వ్యవస్థపై తిరుగుబాటు ప్రకటించి ఎన్నికల్లో నిలబడమంటారా? లేక ఉన్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలు కలిసి పనిచేసి స్థానిక సంస్థల బలోపేతానికి, విద్యారంగ సంస్కరణకి ప్రయత్నించమంటారా? 2 రోజుల్లో నాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. నా ఫోన్ నంబర్ సో ఈ మీ సలహాల మేరకు నా భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి
నేను మీ ద్వారా ప్రకటన తెలియపరుస్తున్నాను. అయితే ఒక్క అంశం మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మీరు దయచేసి నోట్ చేసుకోండి. ఇప్పుడున్న ఈ రాజకీయ ఆర్భాటాలకి, ఊరేగింపులకి, ఫ్లెక్స్లకి, ఈ టైప్ ఆఫ్ వ్యవహారాలు ఎక్కువ వాటికన్నింటికి కూడా నన్ను నేను సంస్కరించుకుని, ఒక రాజకీయ నాయకుడిగా నన్ను సంస్కరించుకుని దూరం అయిపోయాను. నా విధానం అంతా కూడా నిజమైన దేశభక్తులు, సమాజంలో మార్పు కోరుకునేవాళ్ళు, గుడి కన్నా బడి పవిత్రమని కోరుకునేవాళ్ళు, నాకు తెలిసి నాతో మాట్లాడిన వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళ సంఖ్య వేలల్లో కాదు లక్షల్లోనే ఉన్నారు మన జిల్లాలో. అయితే వాళ్ళు ఎవరు వచ్చి జెండాలు పట్టుకుని తిరగరు, స్లోగన్స్ ఇచ్చి జిందాబాదులు కొట్టరు. వాళ్ళంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ స్పందిస్తూ ఉంటారు. వారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేద్దామా పోరాటం? రాజీపడి ఈ అంశాలతో ఏదో ఒక రాజకీయ పార్టీలో కలిసి పనిచేద్దామని చెప్పి మీ ద్వారా నేను ఈ భక్తులు మొత్తం, దేశభక్తులకి, వ్యవస్థలో మార్పు కోరుకునే వాళ్ళకి, బడి కోరుకునే వాళ్ళకి, రాబోయే ఎన్నికలలో ఆర్యవయసులను సంఘటితపరిచి చైతన్యవంతులు చేయడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం తాతా లక్ష్మీ కళ్యాణ మండపంలో ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ తాతా బద్రీనాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వేమూరు బుజ్జి, మిర్యాల కృష్ణ, ఎం రాజా, అమర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన వ్యాపారపరమైన కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి, కామన్ మ్యాన్కి అందాల్సినటువంటి సౌకర్యాలు, వాటికి కావాల్సినటువంటి అందుబాటులో అధికారుల నిర్లక్ష్య వైఖరి కానివ్వండి చర్చించేదానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6:35 ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహించేదానికి రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు అన్నా వెంకట రాంబాబు గారు ఆ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. దాంట్లో ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొంటారు. ఈ వైశ్య సోదరులు రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మన వ్యాపారపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కానివ్వండి చర్చించి రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున నిర్వహిస్తున్న ఎన్నికల పరిధిలో ఉన్నటువంటి మిత్రులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క విజయం కోసం మనం తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని గురించి ఒక చర్చా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వివిధ ఇబ్బందుల గురించి చర్చించడమే. దీంట్లో అందరూ పుర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 ఏళ్లలో ఆర్యవైశ్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని సమస్యలు చర్చించుకోవడానికి, వాటి గురించి ఇంకా భవిష్యత్ ఎన్నికల్లో ఏం చేయాలని దాని మీద రేపు ఆదివారం అందరం సమావేశం ఏర్పడుతున్నాము. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అన్నా రాంబాబు గారు, ఇంకా రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు అందరూ పాల్గొంటున్నారు. అందరూ కూడా పాల్గొని చెప్పడం చేసుకోవచ్చు. మనం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పాలనలో మన ఆర్యవైశ్యులు, వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులు అందరి దృష్టికి తీసుకొని వచ్చి మన వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలానే అసెంబ్లీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వారిద్దరు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సమస్యల్ని వారి దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు చేసిన దామచల జనార్దన్. అట్టహాసంగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. జనసేన కార్యకర్తల అభిమానుల బైక్ ర్యాలీ. నామినేషన్ దాఖలు చేసిన షేక్ రియాజ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.